హలో బ్రోస్ పండుగ ఎంజాయ్. సో ఈరోజు టాపిక్ ఏమంటే అందరూ ప్యాసివ్ ఇన్కమ్ ఏమి వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో మనీ ఎర్న్ చేసుకోవాలని అయితే ఉంటారు. అండ్ స్టూడెంట్స్కి అయితే ఇది ఒక బెస్ట్ యాప్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏమంటే నెట్ మిగిలిపోతుంటే మనము ఈ యాప్లో వర్క్ ఏమంటే మన మిగిలిపోయిన డేటాని వాళ్ళకి సేల్ చేసేసి అయితే మనము మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో మినిమం విత్డ్రా వచ్చేసి $20. $20 ఎంతో చూపిస్తాను ఆగండి. సో $20 వచ్చేసి 1600 రూపీస్. ఓకే, ఇదైతే మినిమం విత్డ్రా అనమాట. సో దీంట్లో వర్క్ ఎలా ఉంటుందంటే ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్. అంటే మనము ఏ వర్క్ చేయకపోయినా కానీ మనకి అమౌంట్ అయితే జనరేట్ అవుతూ ఉంటుంది. ఎట్లా అంటే ఈ మంత్కి 6 లక్షల మంది కొత్త యూజర్స్ అయితే దీంట్లో యాడ్ అవుతున్నారంట. మళ్ళీ వచ్చేసి $4 మిలియన్ దాదాపుగా మంత్కి ఎర్నింగ్ చేస్తున్నారు. అంటే ఈ వెబ్సైట్ వాళ్ళు యూజర్స్కి పే చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇప్పుడు మనము మిగిలిపోయిన డేటాని అయితే వీళ్ళకి సేల్ చేయాలన్నా కదా. సో 1 జీబీని వీళ్ళు ఒకటేసారి జీబీ మొత్తం అంతా తీసేసుకోరు. అంటే మైనింగ్ టైప్లో అయితే అవుతుంటుంది చిన్న చిన్నగా. ఇప్పుడు మనకి 1 జీబీకి 20 సెంట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, 16 రూపీస్ అయితే మనకి 1 జీబీకి ఇస్తున్నారు. ఒకటి ఆలోచించండి, ఒక జియో యూజర్స్కి అయితే 1 జీబీ ఎంత అవుతుంది? 15 రూపీస్ అవుతుంది. అంటే మనం ఒక 1 జీబీ ఇచ్చేసినా కానీ మనకి 1 రూపీ లాభం అయితే ఉంటుంది కదా. ఈ మామూలుగా డేటా యూజ్ చేసే వాళ్ళకైతే ఈ వెబ్సైట్ పని చేయదు. ఎవరైతే మేము డేటా వాడుతున్నా కానీ లాస్ట్కి మిగిలిపోయి అది వేస్ట్ అయిపోతుంది అన్న వాళ్ళు అయితే ఇది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి, మనకి బెస్టే. అండ్ ఇక్కడ ఈ వెబ్సైట్ అంటే ఈ హనీగెయిన్ అనే దాంతో మనము డేటా సేల్ చేసి మనము నెలకి $30 నువ్వు ఎర్న్ చేసుకోవచ్చు. $30 అంటే అప్రాక్స్గా ఎంత వస్తుంది? $30 అంటే 2500. అంటే 500 రూపీస్ తీసేయండి, 2000 అనుకోండి. 2000 వచ్చినా కానీ మనకి ఏం పని చేయకపోయినా కానీ ప్యాసివ్ ఇన్కమ్ బెస్టే కదా. ఇచ్చినందుకు 16 రూపీస్ ఇస్తే ఇంకా మీరు లెక్కేసుకోండి. అంటే వీళ్ళు డైరెక్ట్గా అయితే తీసుకోరు. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు, యూట్యూబ్ చూస్తున్నారు, అండ్ ఏదో సంథింగ్ ఫేస్బుక్ చూస్తున్నారు, అది చూసేటప్పుడు కొద్దిగా బర్న్ అయితే ఉంటుంది అనమాట. నెట్ అనేది బర్న్ అయ్యేటప్పుడు యాప్కి ఎంత బర్న్ అవుతుందో కొద్దిగా సపరేట్గా అవుతుంటుంది. ఆ వేస్ట్ అయిన దాన్ని వీళ్ళు తీసేసుకొని మనకి ఇస్తారు. సో ఎలాగ ఫస్ట్ దీంట్లో రిజిస్ట్రేషన్ చూపిస్తాను, ప్రాసెస్ వచ్చేసి మొబైల్ అయితే చూపిస్తాను. ఇక్కడ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. దీని నుంచి వస్తే మీకు $20 అన్నా కదా మినిమం విత్డ్రా. నా లింక్ నుంచి వస్తే మీకు $5 అయితే వస్తుంది. సో $5 ఎంత? నా లింక్ నుంచి వచ్చిన దానికి 400 రూపీస్, అంటే 16 రూపీస్ తీసేయండి, ఒక 400 రూపీస్ అయితే మీకు వస్తుంది అనమాట. ఎట్లాగంటే ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి $5 అయితే నా రెఫరల్ లింక్ నుంచి వస్తుంది. అండ్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏమంటే ఇక్కడ మీ ఈమెయిల్ అయితే ఇవ్వండి. ఈమెయిల్ ఇచ్చిన తర్వాత ఏదో ఒక పాస్వర్డ్ పెట్టుకొని అయితే కంటిన్యూ విత్ మెయిల్ ఏదో ఒక కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఏమంటే ఇంకా ఈ స్టెప్లో వచ్చేసిన తర్వాత మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలా. ఇక్కడ వచ్చిన తర్వాత డౌన్లోడ్ యాప్ అని ఉంటుంది కదా, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే గైస్, యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఇలాగైతే కనిపిస్తుంది. సో లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు 5000 కాయిన్స్ అని చూపిస్తే, సో మీరు నా లింక్తో వచ్చినట్లు లెక్క. సో 5000 కాయిన్స్ అంటే $5 అని. ఇక్కడ చూడండి $20 టు పే అవుట్ ఉంది కదా. సో $20 అయిన తర్వాత మనము విత్డ్రా చేసుకోవచ్చు మన పేపాల్ అకౌంట్కి. సో పేపాల్ అకౌంట్ లేకపోతే చెప్పండి, ఎట్లా క్రియేట్ చేసుకోవాలన్నది అయితే నెక్స్ట్ వీడియో చేస్తాను. సో అంతే, ఇంకా దీంట్లో ఏముండదు, జస్ట్ మీరు ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత మీరు సైడ్కి అయితే పెట్టేయచ్చు. గైస్ వీడియో. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్.